ప్రియులారా గమనించాలి, తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. విజయవాడ ప్రాంతం నుంచి వచ్చారు. గడిచిన 4 సంవత్సరాల క్రితం తన కుమారుడికి యాక్సిడెంట్లో ప్రమాదం చేత చేతికి చెయ్యి ఇరిగిపోవడం జరిగితే దాన్ని చేతి లోపల రాడ్స్ వేసారంట. వాస్తవంగా అయితే అవి ఎమ్మటే తీసేయించుకోవాలి, 2 సంవత్సరాలకి అని చెప్పారంట. 6 నెలల్లోనే తీసేయించుకోవాలని చెప్పారంట. వీరైతే ఆర్థిక పరిస్థితి వల్ల, కుటుంబ పరిస్థితి వల్ల వీరు చేయించుకోలేకపోయారు. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. డాక్టర్ దగ్గరకు ఒకసారి చూపించుకుందామని వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పారు, లోపల ఇన్ఫెక్షన్ వచ్చేసింది, చెయ్యి పనికి రాకపోవచ్చు అని చెప్పినప్పుడు, అయ్యా ఇప్పుడు కూడా మాకు స్తోమత లేదు అది తీపించుకోవడానికి అని చెప్పేసి కన్నీటితో తన బాబుని తీసుకొని ఇంటికి వచ్చారంట. ఇంటికి వచ్చిన తర్వాత సన్నిధికి వచ్చి గడిచిన కొన్ని దినాలుగా ప్రార్థన చేసిందంట. దేవా, నా బిడ్డని స్వస్థపరచు నాయన, రాడ్లోని చేతిలో తీపించడానికి నాకు స్తోమత లేదు, నాకు ధనాన్ని సమకూర్చు నాయన అని కన్నీరు విడిచి ప్రార్థించిందంట. దేవుడు ప్రార్థన ఆలకించి ఆపరేషన్ కావాల్సిన డబ్బులు అనుగ్రహించి నా బిడ్డకి ఈరోజు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడన్నా అని సాక్ష్యం ఇస్తుంది. స్వస్థపరిచిన దేవుడికే మహిమ కలుగును గాక.